ఇప్పుడు నేను చెప్పబోతున్న ఎలిమినేషన్ అప్డేట్ ఇది నిజం కాదు అని అనుకుంటున్నా, నిజం కాకూడదు అని కోరుకుంటున్నా, నిజం కావద్దని దేవుణ్ణి మొక్కుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే ఈ 2 వారాలు మనని ఎంటర్టైన్ చేసిరో, బిగ్ బాస్ సీజన్ 8 అని ఒకటి వస్తుంది అని బయట బజ్ క్రియేట్ అవ్వగలిగేటట్టు చేసిరో, ఎవరైతే బాగా ట్రోల్స్కి మీమ్స్కి ఫన్ ఎలిమెంట్ కింద ఉపయోగపడ్డారో, ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో, ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడిరో, ఎవరైతే తొండి పెట్టలేదో, ఎవరైతే చుట్టూ ఉన్న జనాలంతా కూడా పెంట చేస్తున్నా తను పెంట చేయకుండా నీట్గా ఉండడానికి, అంటే బురదలో కూడా కడిగిన ముత్యం లెక్క నిలబడడానికి ప్రయత్నం చేసిండో, అట్ ద సేమ్ టైం బోరు కొట్టనీయలేదు, కనిపించిన ప్రతిసారి కవ్వించిండు నవ్వించిండో ఆ మనిషి ఎలిమినేట్ అవుతున్నాడు అని ఒక అప్డేట్ వచ్చింది. చాలా మెయిన్ టీం నుంచి వచ్చింది. అప్పుడప్పుడు మెయిన్ టీం నుంచి కూడా, అంటే మెయిన్ టీం ఇన్ ద సెన్స్ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటోళ్ళ దగ్గర నుంచి, అంటే మన మ్యాక్సిమస్ లాంటి వాళ్ళు అండ్ నాకంటే బెటర్ మ్యాక్సిమస్లు డెగ్జిమస్లు మెరిడియస్లు ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే కొంతమంది దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఇలాంటి ఫేక్, అంటే ఇది నిజం కాదు అని అనుకుంటున్నాను నేను కాబట్టి చెప్తున్నా, ఇది ఫేక్ అప్డేట్ అయి ఉండొచ్చు. ఇలాంటి అప్డేట్ని లాస్ట్ టైం ఒకసారి సీజన్ 6 టైంలో ఇనయా ఎలిమినేట్ అయింది అని చెప్పి ఫస్ట్ టైం ఒకసారి అప్డేట్ వచ్చింది. కట్ చేస్తే అప్పుడు ఇనయా ఎలిమినేట్ కాలేదు. లైక్ దట్ ఏదైనా ఒక, అంటే బిగ్ బాస్ అంటే ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి బిగ్ బాస్ టీం నుంచి ఒక ఫేక్ అప్డేట్ని, ఫేక్ న్యూస్ని బయటకి రూమర్ని జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది అయి ఉంటుంది అని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చాలా జెన్యూన్గానే అప్డేట్ ఇచ్చారు, శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అయిండు అని అనుకుంటే కనుక, నాకైతే సీజన్ మీద, అంటే సీజన్ చూడను అనను, సీజన్ అయిపోయింది అనను, కానీ సీజన్ మీద అంటే మేనేజ్మెంట్ మీద లెస్ హోప్స్ వస్తాయి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా, జెన్యూన్గా ఓటింగ్ ప్రకారంగా మాత్రమే ఎలిమినేషన్ జరిగింది అని అనుకుందాం. కానీ అలాంటప్పుడు కూడా బిగ్ బాస్ చేతిలో ఒక ఛాయిస్ ఉంది. అంటే లీస్ట్ 2 or 3లో ఎవరు కంటెంట్ ఇస్తున్నారు, ఎవరు కంటెంట్ ఇవ్వట్లే, ఎవరు బాగున్నారు, ఎవరు ఉంటే ఫర్దర్గా హీరో అవ్వగలుగుతారు, ఎవరు ఉంటే ఫర్దర్గా పవర్ఫుల్ కంటెస్టెంట్గా మారగలుగుతారు, అట్లాంటిది ఆలోచించుకొని ఉంచాలి. కొంతమంది ఉన్నారు ఎందుకు పనికిరాదు, ఎందుకు కొరగాదు, వాళ్ళు ఉన్నా లేకపోయినా, అయ్యో ఇప్పుడు కూరంతా అయిపోయిన తర్వాత అందులో కరివేపాకు ఉంటేంది లేకుంటేంది, అసోంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు హౌస్లో. కంప్లీట్గా తెలుగు రాకుండా, కంప్లీట్గా మాట్లాడడం రాకుండా, కంప్లీట్గా సిచ్యువేషన్ అర్థం కాకుండా, అసలు గేమ్ ప్యాటర్న్ అర్థం కాకుండా, అసలు ఎందుకున్నామో తెలియకుండా సఫాయి చేయడమే అన్నట్టుగా ఒక రకమైన ఒక డ్రామాలో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అట్లాంటి కంటెస్టెంట్లని ఉంచి ఏదో వాళ్ళకు వచ్చిన ఫేక్ ఓటింగు, ఏదో పిఆర్ ఓటింగ్ తోటి వాళ్ళని ఉంచేసి మంచి కంటెస్టెంట్లను తీసేస్తే మాత్రం నథింగ్, షోకి వాల్యూ తగ్గిపోతుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ వల్ల షోకి ప్లస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జనాలకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, జనాలు ఇష్టంగా చూస్తున్నారు. ఆయన కనబడ్డప్పుడు ఫ్రేమ్లో ఏదో ఒక ఫన్ జనరేట్ చేస్తాడు అన్నట్టుగా శేఖర్ భాష అని వచ్చినప్పుడు చూస్తున్నారు. అటువంటి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అనేది మాత్రం నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. లిటరల్లీ నాకు ఇది వినంగానే అబ్బా అనిపించింది. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే పృథ్వీ అండ్ ఆదిత్య ఓమన్న ఏవోసాబ్ వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండబోతుంది అని నాకు ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరిట్లలో ఎవరో ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని తెలిసినప్పుడు నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే షో పరంగా మన పృథ్వీకి కొంత ట్రాక్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి పృథ్వీ నుంచి ఆదిత్య ఓమన్నని తీసేస్తారు కావచ్చు. ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు, అట్ ద సేమ్ టైం ఆయనకు వర్కౌట్ కాదు. అంటే ఏంటంటే ఇక్కడ తెలుగు బిగ్ బాస్ కానీ హిందీ బిగ్ బాస్, ఏ బిగ్ బాస్లో అయినా ఆయన నెగలలేడు, ఉండలేడు. అసలు కాన్సెప్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ అనేది ఆయన అర్థం చేసుకోలేడు. ఇటువంటివి ఉన్నాయి కాబట్టి సో వన్ సెకండ్. సో ఓవరాల్గా నేను ఒకరు ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నా, వాళ్ళు కాకుండా ఇప్పుడు కట్ చేస్తే మన శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అయ్యిండు అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సరే, మీకేమనిపించింది? అంటే శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడం అనేది ఓకే, కరెక్టే. అరే ఈ 2 వీక్స్లో ఏముంది బై, ఎవడొస్తేంది ఎవడు పోతుంది, షోనే చప్పకుంది అనిపిస్తుందా? అయ్యో శేఖర్ భాష అన్న ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండేది కదా కనీసం. ఇప్పుడు నామినేషన్లో ఉన్న నిఖిల్ బిగ్ బాస్ దృష్టిలో అండ్ స్టార్ మా దృష్టిలో పవర్ఫుల్ కంటెస్టెంటు, తోపు కంటెస్టెంటు, తురుము కంటెస్టెంటు. యాక్చువల్లీ శేఖర్ భాష అన్నని ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారేమో అన్న 6th సెన్స్ 7th సెన్స్ నాకు ఎందుకు కొట్టిందంటే, ఈ వారం అన్నకి స్కోప్ ఇవ్వలేం. అరే అన్న స్కోప్ తీసుకోవచ్చు కదా అని ఎవరు కామెంట్ చేశారు. స్కోప్ తీసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వలేదు. బిగ్ బాస్ 90%, 95% బిగ్ బాస్ చేతిలోకి ఆట తీసుకొని ఒక టాస్క్లో నిఖిల్, నబీల్,
పృథ్వీ అన్నాడు. అలా ముగ్గురికి టాస్క్ పెట్టాడు. మళ్ళీ ఇంకో టాస్క్లో కూడా నిఖిల్, నబిల్, పృథ్వీ అని చెప్పాడు. ఇంకో టాస్క్లో వచ్చేసి టీంకి ఇద్దరిని పంపాలి అని చెప్పారు. టీంకి ఇద్దరు పంపాలి అన్నప్పుడు సోనియా నేను పోతా, ఎందుకంటే ఎవరు మన ఇటు వీళ్ళ టీం నుంచి యష్మి టీం నుంచి అభయ్, అట్లనే అభయ్ ఇంకొకరు ఎవరు మన సోనియానే అనుకుంటా, సోనియానే అభయ్ అండ్ సరే పోన్లే. అండ్ ఇంక వీళ్ళ టీం నుంచి నిఖిల్ అండ్ మణికంఠ వేరు, అండ్ నైనిక టీం నుంచి వెళ్ళి నబీల్ అలాగే విష్ణుప్రియ పోయింది. సో ఓవరాల్గా ఈ టీంలన్నీ చూస్తుంటే అక్కడ మేము పోతాము, మాకు కూడా ఆఫర్ రాలేదు అన్న సెన్స్లో మిగతా ఏంటి వీళ్ళ టీం పెద్దది కాబట్టి వీళ్ళ టీం నుంచి వేరు. ఇక మిగతా టాస్కులు అన్నింటిలో కూడా పేరు పెట్టి నువ్వు బో అని బిగ్ బాస్ సెలెక్ట్ చేసిండు. ఇక నిఖిల్ నాగమణికంట ఇద్దరే ఉన్నారు కాబట్టి ఒకళ్ళు తప్పితే వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఒక దగ్గరనేమో నాగమణికంట అండ్ సీత వీళ్ళిద్దరే వేరు, నేను పోతాను సీత అన్నది సీత పోయింది. సో ఇట్లా ప్రతి దగ్గర కూడా పేర్లేసి పిలవడం, లేదంటే నేను ఖచ్చితంగా పోతాను పోరాటం చేయకపోవడం, ఈ రెండింటి పాయింట్లతోటి ఈ వారం అంతా కూడా పర్ఫార్మెన్స్లకి స్కోప్ దొరకలేదు. ఆయన దొరికిన కాడ ఆయన అల్లుకున్న జోకులు అదోటి ఇదోటి వేసింది, కానీ అంతకుమించి సీరియస్ టాస్కులు జరుగుతుంటే మధ్యలో కామెడీ వర్కౌట్ కాదు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇవన్నిటి మీదకి వెళ్ళి కంప్లీట్గా ఈ వారము ఫుటేజ్ లేదు, శేఖర్ భాష కనబడతలే అన్న కనబడకుండా చేయడానికి బిగ్ బాస్ కూడా అనుకున్నాడు. అదే జరిగింది, అదే ముందుకు వచ్చింది. దట్స్ ద థింగ్. ఒకవేళ ఎలిమినేట్ అయితే దానికి కారణాలు ఏం లేవు, ఎందుకంటే నిఖిల్కి విష్ణుప్రియకి ఓటింగ్ మంచిగా ఉంది బికాజ్ ఆఫ్ ఫ్యాన్ బేస్. అండ్ వాళ్ళ దృష్టిలో కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్లు స్టార్ మా బ్యాచ్, వాళ్ళని కొంచెం ఎక్కువ రోజులు ముందడి తీసుకుపోతారు. ఇప్పుడు ప్రేరణని కానీ, యష్మిని కానీ, నిఖిల్ని కానీ, విష్ణుప్రియని కానీ, పృథ్వీని కానీ, వీళ్ళందరినీ కూడా కొన్ని రోజుల పాటు ముందడి తీసుకొని పోతూ ఉంటారు. ఇంకా నడుస్తుంది ఇలా ట్రాక్ బికాజ్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ నాట్ అండర్ తెలుగు పర్సన్స్. తెలుగు బిగ్ బాస్ అనేది మేనేజ్మెంట్ అంతా కూడా తెలుగు లెవెల్ లేరు, అంతా కూడా హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, వీళ్ళే ఉన్నారు. టోటల్గా అంటే హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు మాత్రమే తెలుగు బిగ్ బాస్ నడిపిస్తారు. అక్కడ తెలుగు వాళ్ళు అంటే చాలా ఏరుకోవాలని తెలుగు బిగ్ బాస్ తెలుగుడు పనిచేస్తాడు, తెలుగు బిగ్ బాస్ పనిచేస్తాడు అన్న సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి క్రూ అంతా కూడా అదే, కాబట్టి ఇక్కడ ఎంకరేజ్మెంట్ కూడా ఆ విధంగానే ముందడికి పోతుంది. నేను హేట్రేట్ చేయడం అని కాదు, కానీ ఆ పద్ధతిలో పోతుంది. అబ్బా ఇది కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ బేబక్క ఎలిమినేటెడ్. తెలుగు కంటెస్టెంట్, పూర్తిగా తెలుగులో చక్కగా మాట్లాడగలిగే కంటెస్టెంట్ బేబక్క ఎలిమినేట్ అయింది. అండ్ ఇప్పుడు శేఖర్ భాష అన్న పూర్తిగా చక్కగా తెలుగులో మాట్లాడే కంటెస్టెంట్, ఈయన కూడా మ్యాక్సిమం ఎలిమినేట్ అయిన అప్డేట్. ఇది రాంగ్ కావాలి అని కోరుకుంటున్నాం, కానీ రాంగ్ కాకపోతే మాత్రం తెలుగు మాట్లాడే కంటెస్టెంట్ పోతాడు. ఇంకొన్ని రోజులు ఆగి అభయ్ని, ఇంకొన్ని రోజులు ఆగి నబీల్ని తీసేసి, సీతని కూడా తీసేసి, సోనియా ఓకే వీళ్ళని తీసేసారు అనుకో, ఇక మంచిగా ఆదిత్య ఓమన్న మంచి తెలుగు ఉంటుంది. తెలుసు కదా ఎట్లుంటుందో. నేను చెప్పను శేఖర్, నీకు చెప్పను శేఖర్, చికెన్ ఇక్కడనేమో ఇంకోరేమో మొత్తంగా గమ్మత్తుగా జరగబోతుంది అన్నట్టు. హోప్లెస్ పీపుల్, యూ హోప్ఫుల్లెస్ పీపుల్, గో టు హెల్ అండ్ హెవెన్. దారుణం. ఈ అప్డేట్ అబద్ధం కావాలని ఎంతమంది కోరుకుంటారో కింద కామెంట్ చేయరు. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.